ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా అమెరికా ఆర్మీ ఇరాన్ పై అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విమానాల రాకపోకలకి ఇరాన్ గగనతలంపై నుంచి మూసివేశారంట. ప్రయాణికులకి ఇండియన్ ఎయిర్లైన్స్ అడ్వైజరీ ఒక సంచలన ప్రకటన జారీ చేసింది. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నామని ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. అంటే ఇండియన్కి సంబంధించినటువంటి పలు ఎయిర్ విమాన సంస్థలు ఈ అంశాన్ని ప్రకటించాయి. సో మరికొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు పరిస్థితులని సమీక్షిస్తున్నామని కూడా వెల్లడించారు. ప్రయాణికులు తమకు సహకరించాలని కోరింది ఈ విమానయాన సంస్థలు. సో విజువల్స్లో మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ ఇరాన్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో ఎయిర్ ఇండియా ప్రకటనకు సంబంధించి ఆ ట్వీట్ చూపిస్తాం మీకు నేను. సో ఎయిర్ ఇండియా చెప్తున్న మాట ఏంటంటే ఇరాన్లో రైట్ డ్యూ టు ద ఎమర్జింగ్ సిచ్యువేషన్ ఆన్ Iran, the subsequent closure of its airspace and in the view of the safety of our passengers, Air India flights overflying the region are now using an alternative routing, which may lead to delays. Some Air India flights were currently rerouting it is not possible are being cancelled. So, emergency situation lo konni reroute cheyaneటువంటి వాటిని క్యాన్సిల్ చేశారంట. ఆ తర్వాత కొన్ని ఆల్టర్నేట్ రూట్స్ని కూడా ఎంచుకుంటూ ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో కొంత డిలే అవ్వచ్చు అనేటువంటి మాటని ఆ సదరు సంస్థ చెప్తోంది. ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ డ్యూ టు ద సడన్ ఎయిర్ స్పేస్ క్లోజర్ బై ఇరాన్ సమ్ ఆఫ్ అవర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆర్ ఇంపాక్టెడ్. అవర్ టీమ్స్ ఆర్ వర్కింగ్ diligently to assess the situation and support affected customers by offering the best possible alternatives. This development is beyond our control and we regret the disruptions it may have caused to our travel plans. If your flight is impacted, we encourage you to visit our website, explore flexible rebooking options or to claim a refund as per your preference. So we remain committed to keeping you informed and supporting you through this evolution situation. Thank you for continued patience and understanding. So ఇది ఇండిగో విమాన సంస్థ చెప్పుకొచ్చింది. ఇక స్పైస్ జెట్ కూడా ఉంది. స్పైస్ జెట్ కూడా ఇదే మాదిరిగా ఇరాన్ పై నుంచి వెళ్ళేటువంటి ఇరాన్ గగనతలం పై నుంచి వెళ్ళేటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని మూసివేశారు కాబట్టి కొంత విమానాలు ఆలస్యం కలుగుతుంది. రీరూటింగ్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ గమనిస్తూ ఉన్నాం. మీకు ఎవరికైనా ఆటంకం కలిగితే దయచేసి క్షమించండి అని చెప్తూనే మేము కొంత దీని ఆల్టర్నేట్ ప్లాన్స్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. సో డ్యూ టు ద ఎమర్జింగ్ సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కారణంగా అక్కడ రగులుతున్నటువంటి ఆ ఉద్యమం నేపథ్యంలోనే ఈ అన్ని కూడా మార్పులు జరిగాయంటారు. స్పైస్ జెట్ కూడా రాసుకొచ్చింది. డ్యూ టు ఎయిర్ స్పేస్ క్లోజర్ ఆన్ ఇరాన్ సమ్ ఆఫ్ అవర్ ఫ్లైట్స్ మే బి ఎఫెక్టెడ్. ప్యాసింజర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ దేర్ ఫ్లైట్ స్టేటస్ ఆర్ కాంటాక్ట్ అవర్ హెల్ప్ లైన్ నెంబర్స్ అని కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా స్పైస్ జెట్ సంస్థ ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ని రాసుకొచ్చింది. వీటన్నిటితో పాటుగా రణ్ధీర్ జైస్వాల్ అడ్వైజరీ ఫర్ ఇండియన్ నేషనల్స్ రిగార్డింగ్ ట్రావెల్ టు ఇరాన్. సో రణ్ధీర్ జైస్వాల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇన్ ద వ్యూ ఆఫ్ ది ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ ఇన్ ఇరాన్ ఇండియన్ నేషనల్స్ ఆర్ వన్స్ అగైన్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు అవాయిడ్ ట్రావెల్ టు ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంటిల్ ఫర్దర్ నోటీస్. ఎవరైనా ఇరాన్కి వెళ్ళాలనుకున్న వారు అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది, అంతర్యుద్ధం కొనసాగుతోంది. కాబట్టి మీరెవరు కూడా ఈ సంఘటన నేపథ్యంలో ఈ సిచ్యువేషన్లో ఇరాన్కి వెళ్ళడాన్ని నిలిపివేసుకోండి అని చెప్పి ఒక అడ్వైజర్ని జారీ చేశారు. ఇక ఎంఈఎస్ అడ్వైజర్ ఇష్యూడ్ ఆన్ 5th January 2026 5వ తేదీన ఇది జారీ చేయబడింది. 5th రోజున జారీ చేయబడింది. ఇంకా ఆ సిచ్యువేషన్ కొనసాగుతుంది కాబట్టి అప్రమత్తం అవ్వండి అని చెప్తున్నారు. సో ఇరాన్ గగనతలం పై నుంచి చాలా విమానాలు అటు వెళ్తూ ఉంటాయి. సో ఇరాన్ గగనతలం పై నుంచి వెళ్ళేటువంటి ఖతార్, దుబాయ్, సౌదీ ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి విమానాలన్నింటినీ కూడా కొంత రీరూట్ చేశారు. సో జనరల్గా డైరెక్ట్గా మనం వెళ్ళేటువంటి విమానాలు అటు ఇరాన్ వైపుగా వెళ్ళాలి, ఇరాన్ పై నుంచి ఖతార్, సౌదీ వైపుగా వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళేవారు ఆ రకంగానే వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో కొంత రీరూట్ చేయడంతో దీని టైం టేకింగ్ ఉంటుంది, టైం పట్టొచ్చు, కొంత ఆలస్యం అవ్వచ్చు, కొంత ఇబ్బందులు కూడా ఉండొచ్చు, అర్థం చేసుకోండి అంటూ ప్రముఖ 3 విమానయాన సంస్థలు అది ఎయిర్ ఇండియా, ఇండిగో అండ్ స్పైస్ జెట్ 3 కూడా సంచలన ప్రకటన చేశాయి. దీంతో కొంత ఆటంకం కలిగే అవకాశం మీలో ఎవరైనా కనుక అటువైపుగా మీ ప్లాన్స్ ఉంటే సో ఎక్కడైతే ఇప్పుడు ఇరాన్ గగనతలం మూసివేశారో ఆ గగనతలం మూసివేయడంతో మీ ఫ్లైట్ షెడ్యూల్లో ఏదైనా డిలేస్ ఉన్నా, ఇంకేదైనా లేట్గా అవుతున్నా, మీ రూట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సో ఎవరైనా అటువైపు వెళ్ళేవారు ఉంటే ఆల్రెడీ టికెట్ ప్లాన్స్ బుక్ చేసుకున్న వారు మరి కాసేపట్లో బయలుదేరుతాం అనుకునేప్పుడు కొంత హడావిడికి లేకుండా ముందుగానే మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా అన్ని రకాల విమానయాన సంస్థలు చెప్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇరాన్లో ఇంకా సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా ఉండిపోయింది. ఏ క్షణమైనా తమ ఎయిర్ బేసెస్ని ఉపయోగించి
అమెరికా ఎయిర్ బేసెస్ ఖతార్లో ఉన్నాయి, సౌదీలో ఉన్నాయి, రకరకాల ఇస్లామిక్ నేషన్స్లో ఉన్న కొన్ని దేశాల దగ్గర కూడా అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైనా సరే తమ ఎయిర్ బేసెస్ నుంచి మిస్సైల్ని ఉపయోగించి ఇరాన్ పైన ఒక పంజా విసిరే అవకాశం కనబడుతోంది. అలీ ఖమేనీని హంటింగ్ అలీ ఖమేనీ అన్నట్టుగానే అమెరికా భావిస్తోంది. ఎలాగైనా సరే అలీ ఖమేనీని అంతమొందించాలనే ప్లాన్ స్కెచ్ గీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. సో ఆ దిశగానే ప్రయాణం కొనసాగుతోంది. అందుకు నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఇరాన్లో చోటు చేసుకున్నప్పటికీ, అంతర్యుద్ధమైనప్పటికీ దాని వెనుక డొనాల్డ్ ట్రంప్ ఏదో రూపంలో సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అంతర్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నిరసనకారులపై దాడులు చేయాల్సి వస్తే నిరసనకారులపైన చేయి చేసుకుంటే నేను రంగంలోకి దిగుతానే రకంగా వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇదా జరుగుతూనే ఉంది. ఇటువైపు నుంచి ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. గతంలోనే బుల్లెట్ మిస్ అయింది, ఇప్పుడు మిస్ అవ్వదు అని ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీ చెప్తున్నట్టుగా పెద్ద అక్కడి టీవీ న్యూస్ లైన్స్లో లేకపోతే ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తా కథనాలు ప్రచురితమవుతూ ఉన్నాయి. సో ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అంతకంటే చాలా రెట్టింపు ఉత్సాహంతోనే ఎలాగైనా సరే ఇక అవకాశం దొరికింది, ఈసారి తప్పితే మళ్ళీ ఇరాన్ మన చేతుల నుంచి చేజారిపోయే అవకాశం ఉంది. సో అందిన కాడికి చేజిక్కించుకోవాలన్న చందంగా ఎలాగైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆ ఇస్లామిక్ భావజాలాన్ని పక్కన పెట్టి మళ్ళీ తనదైన శైలిలో వెస్టర్న్ పాశ్చాత్య కల్చర్ని ఇంప్లిమెంట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఆ దేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరున్నా సరే, సుప్రీం లీడర్గా ఎవరున్నా సరే తన మాట వినేలాగా ఏర్పాటు చేసుకోవాలనే ఒక ప్రయత్నం చాలా తీవ్రంగా డొనాల్డ్ ట్రంప్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే వెనిజువెలా, గ్రీన్లాండ్ రెండింటిని కూడా చేజిక్కించుకున్న ట్రంప్ ఏ క్షణమైనా ఇరాన్పై ఇదే మాదిరిగా దాడి చేసి ఇరాన్ని కూడా పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోవాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడైనా ఏ క్షణమైన యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. అందుకు కొంత అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఆయా దేశాలు చేసుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ భూభాగం, ఆ గగనతలంపై నుంచి, ఇరాన్ గగనతలంపై నుంచి ఏదైనా విమానాలు ఎగరాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. సో అందుకే 3 ప్రముఖ విమానయాన సంస్థలన్నీ కూడా ఇప్పుడు ప్రకటన చేశాయి. ఇండియా నుంచి వేరే అటువైపుగా దేశాలకు వెళ్ళేటువంటి ఇస్లామిక్ నేషన్స్ వైపుగా వెళ్ళేటువంటి అన్ని కూడా విమానాలను రీరూట్ చేస్తూ ఉన్నాం. సో ఇరాన్లో ఉన్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో ఏ క్షణమైనా ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు కాబట్టి ముందస్తుగానే రీరూట్ చేస్తున్నామనేటువంటి మాటని ఆ విమానయాన సంస్థలు చెప్తూ ప్రయాణికులకు కూడా పలు అడ్వైజరీస్ని జారీ చేశారు. ఇటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఇరాన్ వైపుగా వెళ్లే వారందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి, ఇప్పుడు వెళ్ళకపోవడం మంచిది అనేటువంటి ఒక అడ్వైజర్ని కూడా జారీ చేసింది. సో ప్రస్తుతానికి అమెరికా ఇరాన్ మధ్య ఏ క్షణమైన మిస్సైళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇరాన్ కూడా అందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అటు చైనా, రష్యాలు కూడా ఇరాన్కి మద్దతుగా అన్ని రకాలుగా తమ మద్దతునిస్తూ సౌత్ ఆఫ్రికా సముద్ర జలాల్లో తమ యుద్ధ నౌకల్ని మోహరించి ఉంచాయి. అటువైపు అమెరికా కూడా తమకున్నటువంటి ఎయిర్ బేసెస్ని యాక్టివేట్ చేయించింది. ఖతార్, సౌదీలో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ అన్నింటి కూడా యాక్టివేట్ చేయమని డొనాల్డ్ ట్రంప్ నుంచి పక్కా ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఇజ్రాయెల్ కూడా ఏ క్షణమైనా మళ్ళీ అమెరికా ఇరాన్పై దాడి చేయవచ్చు, ఇరాన్ దాన్ని తిప్పికొట్టడంలో భాగంగా ఇజ్రాయెల్ని కూడా కొంత ఇబ్బందికి గురి చేయవచ్చు అనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా అంతా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ అక్కడ కొంత సైరన్ టెస్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. అంటే సైరన్ మోగగానే ఏ రకంగా దాక్కోవాలనేది ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా ప్రభుత్వాలు నేర్పిస్తూ ఉంటాయి, బంకర్లో దాక్కుంటూ ఉంటారు. సో అటువంటి మాదిరిగానే మళ్ళీ సైరన్ టెస్టింగ్ కూడా నడుస్తోంది ఇజ్రాయెల్లో. సో ఏ క్షణమైనా ఈ మిస్సైళ్ల వర్షం ఒకరిపై ఒకరు కురిపించి మళ్ళీ యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పే అవకాశం కనబడుతోంది. సో ఇది ఇప్పుడు కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ మాదిరిగా రెండు దేశాల మధ్య యుద్ధమే కాకుండా అమెరికా ఎంట్రీ ఇస్తోంది కాబట్టి అటు చైనా, రష్యా కూడా ఇరాన్కు మద్దతుగా ఉన్నాయి. కాబట్టి దాదాపుగా అగ్రరాజ్యాల మధ్యలో యుద్ధం అని అంటే డెఫినెట్గా ఒక ప్రపంచ యుద్ధాన్ని తలపించే అవకాశం ఉంది. చూద్దాం ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అమెరికా ఇరాన్పై ఎటువంటి దాడికి